శివతాండవ స్తోత్రం చెప్పబోతున్నాను. అయితే ఈ శివతాండవ స్తోత్రాన్ని రావణుడు రచించాడు అనమాట. అయితే ఈ శివతాండవ స్తోత్రం ఎలా రచించబడిందో ఆ కథ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక దేశంలో పులస్త్యుడు అని ఒక మహర్షి ఉండేవారు. అయితే ఆయన అందరూ స్త్రీలకి ఒక శాపం ఇచ్చారు. ఏ స్త్రీ అయితే నన్ను చూస్తుందో తను ఒక సంవత్సరం తనకి పెళ్ళైనా పెళ్ళవకపోయినా ఒక పిల్లాడు పుడతాడు అని శాపం ఇచ్చారు. అయితే ఆ దేశానికి రాజు తృణాబిందు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఒక అందమైన కూతురు ఉండేది. తో ఆయన కూతురు ఇంకా వాళ్ళ మిత్రులు అరణ్యంలోకి వెళ్తే ఈ పులస్త్యుడి ఆశ్రమం కనిపిస్తుంది. పులస్త్యుడేమో ఆయన ధ్యానంలో ఉన్నారన్నమాట. సో ధ్యానంలో ఉన్న ఋషిని ఆయన ధ్యానాన్ని భంగించకుండా ఆవిడ వెళ్ళి ఆయనకి దండం పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఆవిడకి శాపం గురించి తెలియదు అనమాట. అయితే ఇక్కడికి వచ్చాక ఆవిడ శరీరంలో ఏవో కొద్దిగా మార్పుల్లా అనిపించాయి. ఏంట్రా బాబు అని రాయల్ ఫిజిషియన్ ఉంటారు కదా, ఆయన్ని పిలిపించుకొని చూపించుకున్నారు. ఏమైందంటే ఆయన అన్నారు, రాజకుమారి గారు మీరు గర్భవతి అయ్యారంటే తృణాబిందుకి ఈవిడికి అర్థం కాలే అసలు ఏం జరిగిందో అని. తర్వాత ఈ పులస్త్యుడి దగ్గర తీసుకెళ్తే మీ కూతురికి నా శాపం గురించి తెలియదు కదా, ఏం పర్లేదు నేను మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే చాలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. తన పేరు విశ్రవుడు. అయితే విశ్రవుడికి పెద్దయ్యాక ఇద్దరు భార్యలు అయ్యారు, ఇలవాద అని ఇంకొకరేమో కైకసి అని. ఇలవాద కొడుకు వైశ్రవణుడు, తన పెద్దయ్యాక కుబేరుడు అయ్యాడు. ఈ కైకసికి ముగ్గురు కొడుకులు పుట్టారు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఇంకొక కూతురు శూర్పణఖ. అయితే పులస్త్యుడు ఎవరైతే భవిష్యాన్ని చూడగలరో అతను అన్నారు కైకసి పిల్లల్ని చూసి, నీ మొదటి ఇద్దరు పిల్లలు మన కుటుంబానికి ఒక చెడ్డ పేరు తెస్తారు, కానీ నీ ఆఖరి కొడుకు ఎప్పుడూ ధర్మాన్ని వైపే ఉండి ఒక మంచి పేరు తెస్తాడని చెప్పారన్నమాట. అయితే కుబేరుడు పెద్ద అయ్యాక తను ఇంద్రుడి ఫైనాన్సెస్ అన్నీ మేనేజ్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురిని కైకసేమో బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఏమన్నా వరాలు పొందమని పంపించిందనమాట. అయితే అప్పుడు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు తపస్యలో ఉంటే ఇంద్రుడికి తెలిసిపోయింది కుంభకర్ణుడు ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనం కోసం అడగబోతున్నాడని. అయితే ఇంద్రుడు అడిగాడు సరస్వతీదేవిని, అమ్మ బ్రహ్మదేవుడు కనిపించాక నువ్వు కుంభకర్ణుడిని ఇంద్రాసనం కాకుండా నిద్రాసనం అడిగేట్టు చూడమ్మా అంటే, అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాక మొదటిగా రావణుడిని అడిగారు, రావణ నీకు ఏం వరం కావాలో కోరుకుంటే, స్వామి నాకు 10 తలలు ఇంకా 20 చేతులు ఇవ్వండి, ఇంకా నాకు ఇంకా నన్ను బొడ్డులో తప్ప ఇంకెక్కడ కొట్టినా నేను చచ్చిపోను, అలాంటి ఒక వరం ఇవ్వండి అన్నారు. అయితే సరే, ఇంకోటేమో ఏ దేవుడు నన్ను చంపకూడదు, కేవలం ఒక మనిషే నన్ను చంపచ్చు అని అడిగారు. రావణుడి అనుకోవడం ఏంటంటే మనుషులు దేవుళ్ళ కంటే చాలా వీక్ కాబట్టి నన్ను ఎవరు చంపలేరు, నేను ఇంకా అమరుడిని అని అనుకుని ఇంకా సంతోషపడ్డారు. బ్రహ్మదేవుడు ఇంకో 2 వరాలు ఇచ్చారనమాట. ఒకటేమో నువ్వు ఏ రూపంలో నువ్వు దాల్చుకోగలవు, ఇంకోటేమో నీకు యుద్ధంలో ఒక తల పోతే దాన్ని రిప్లేస్ చేయడానికి ఇంకొక తల వస్తుందని అన్నారు. దాని తర్వాత కుంభకర్ణుడు వ్యక్తికి ఏం కావాలంటే, ముందుగా మీకు చెప్పాను కదా సరస్వతీదేవి వచ్చి ఆయన నాలుగు మీద కూర్చుందని. అయితే ఆవిడ కుంభకర్ణుడితో చెప్పించారు, నాకు నిద్రాసనం కావాలంటే, సరే నువ్వు ఎప్పటికీ నిద్రపోయి ఉంటా అంటే
ఆ మరుక్షణమే కుంభకర్ణుడు అక్కడ పడి నిద్రపోవడం మొదలెట్టాడు అనమాట. అయితే రావణుడు అన్నాడు, స్వామి వీడు జీవితం మొత్తం పడుకున్నాడంటే వీడికి ఉపయోగం ఏంటి, కాస్త తగ్గించండి అంటే, ఒక వరాన్ని నేను ముందు ఇస్తే నేను దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేను, సరే దాన్ని కొద్దిగా తగ్గిస్తాను, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేచుంటాడు, ఆ 6 నెలలు మొత్తం తను తింటూనే ఉంటాడు లేచున్నది, ఇంకా తన నిద్రకి మీరు భంగించి యుద్ధానికి పంపిస్తే తన మరణం ఖాయం అని చెప్పారు. సరే అన్నారు. అంటే ఆయన అనుకున్నారు, ఇతను పడుకున్నప్పుడు మనకి యుద్ధం ఎప్పుడు వస్తుంది, అయినా నేను ఓడించేయగలనేమో అనుకుని సరే అన్నారు. దాని తర్వాత విభీషణుడు వైపు తిరిగితే విభీషణుడు అన్నారు, నన్ను ఎప్పటికీ ధర్మ మార్గంలోనే ఉండేట్టు చూడు తండ్రి అన్నారు. సరే అని అవన సంతోషంగా ఇచ్చేసారు. కైకసికేమో కుంభకర్ణుడు అడిగిన వరం తెలిసాక చాలా బాధ వేసింది. దాని తర్వాత రావణుడిని శివుడికి పూజ చేయమని, శివుడికి తపస్సు చేయమని మళ్ళీ పంపించారు. ఈసారి ఇలాంటి ఏ వరాలు కోరుకోకుండా ఆత్మలింగం కోరుకోమని పంపించారనమాట. అయితే శివుడు ప్రత్యక్షమైనప్పుడు పూజ చేశాక, ఆయన తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమైనప్పుడు విష్ణుమూర్తి ఆయన బుర్రలో ప్రవేశించి ఆయనతో ఏమని ఇచ్చారంటే, స్వామి మీరు మంచిదే మీరు వచ్చారు, లేకపోతే ఇప్పటికి నేను కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళేవాడిని అంటే, అవునా రావణ అంత పని నువ్వు చేయగలవా అంటే, అవును నేను రావణుడిని 10 తలలు ఇంకా 20 చేతుల శక్తి నా దగ్గర ఉంది, నేనేమన్నా చేసేయగలను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు చెప్పారు ఆయన. అయితే సరే నేను కూర్చుంటా, నన్ను ఇంటికి తీసుకెళ్ళి అంటారు. సరే అన్నారు. కైలాస పర్వతం కింద ఆయన చేతులు పెట్టారు. చేతులు పెట్టాక శివుడు ఆయన గాలి చిటికన వేలును ఆ కైలాస పర్వతం మీద పెట్టంగానే ఆ బరువు సరిపోక ఆయన చేతులు అక్కడ ఇరుక్కుపోయాయి అనమాట. ఇరుక్కుపోతే అప్పుడు ఆయన వదలమని ఈ శివతాండవ సూత్రాన్ని రచించారనమాట.